పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పి మన పెద్దలు ఊరికే అనలేదేమో. ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే కూడా తెలంగాణలో భూములు కానివ్వండి, అట్లనే రియల్ ఎస్టేట్ ఇదంతా కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. అసలు ఎవరు సామాన్యులు కొనంత స్టేజ్ కూడా ఆ భూముల రేట్లు కానివ్వండి, హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా అపార్ట్మెంట్ రేట్లు అవన్నీ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాయి. మరి ఇంతగానం వెళ్ళిపోయినాక దాంట్లో ఎన్ని స్కాములు జరిగినాయి, ఎన్ని లంచాలు చేతులు మారినాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే అధికారులు. వీళ్ళ దగ్గర ఉన్న ధనంతో నిజంగా ఒక స్టేట్ బడ్జెట్ ఇచ్చేయచ్చు. అంతగానం ఉన్నది నిజంగా చెప్పాలంటే. అన్ని వేల కోట్లు సంపాదించిండ్రు ఒక్కొక్క అధికారులు. ఇప్పుడు దానిపైనే ఏంటంటే ఇల్లు కట్టాలన్నా ఎవరికైనా కూడా ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ. ఇంకా నార్మల్గా ఎవరైనా బిజినెస్ చేసేటోళ్ళకైతే అధికారులకు లంచాలు ఇవ్వడం అది అంతా నడిపించుకుంటా ఉంటారు. ఈడ మనం హైదరాబాద్లో కానీ ఇప్పుడు నడుస్తున్నది ఏంటంటే జనరల్గా గచ్చిబౌలిలో, కోకాపేట్ల, ఇంకా షేర్లింగంపల్లిలో ఇవన్నీ చూసుకుంటే కూడా ఐటీ సెక్టార్స్ దగ్గర ఉన్న బిల్డింగ్లు అంటే వీళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్లు కట్టేసేసి హాస్టల్స్కి ఇచ్చేస్తూ ఉంటారు. ఆ బిల్డింగ్కి వాస్తవంగా చెప్పాలంటే జీవోల ప్రకారం అసలు పర్మిషన్లు కూడా ఉండవు. మరి ఎవరు నడిపిస్తున్నారు ఈ తతంగం అంటే టీపీఓలు, మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నడిపిస్తున్నారు. మనం మొన్న బాలకృష్ణ అని ఎన్ని మొత్తం ఆయన ఈడీ రైట్స్ చేస్తే ఆయన ఒక్కడి దగ్గరనే 250 కోట్ల రూపాయలు దొరికినాయి ఆయన దగ్గర. ఇక దొరకని ఇంకెన్ని ఉంటాయి. అట్లా మస్తు మంది ఉన్నారు. నటేష్ అని ఒక్కొక్కరు డిఫరెంట్ డిపార్ట్మెంట్లో 700 కోట్లు 800 కోట్లు దొరికిన దాఖలు కూడా ఉన్నాయి అధికారుల దగ్గర. అంత విచ్చలవిడిగా వీళ్ళు లంచాలు తీసుకున్నారు. ఇంకోటి చెప్పాలంటే మెయిన్గా ఈ తతంగం అంతా నడిపిస్తున్నది ఎవరంటే టీపీఓలు, మున్సిపల్ శాఖ అధికారులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బిల్డింగ్కి ఇప్పుడు మనం ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 2 కూడా ఉన్నది. అదేంటంటే 10 లక్షలు ఇస్తే నేను కళ్ళు మూసుకుంటా 6 ఫ్లోర్లు నీకు వచ్చేస్తుంది అని చెప్పి ఒక అధికారి చెప్పిండు. మరి అధికారి ఎవరు, షేర్లింగంపల్లికి సంబంధించిన అధికారి ఎవరు, అది మనం త్వరలో నేటిదాదిలో వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి.